మణికొండలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించారు రాయదుర్గం సీఐ వెంకన్న. నిన్న సాయంత్రం పంచవటి కాలనీకి చెందిన భవానీ తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూటీపై వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టిందని తెలిపారు. ప్రమాదంలో భవానికి గాయాలవ్వగా స్థానికులు హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లామని, అక్కడున్న సీసీటీవీ కెమెరాల ద్వారా యాక్సిడెంట్ చేసిన కారు డీటెయిల్స్ తీసుకున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామంటున్న సీఐ వెంకన్నతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. నిన్న మణికొండలో భవానీ అనేటువంటి మహిళను ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టి కనీసం ఆపకుండా వెళ్ళిపోయింది. సో ఆవిడకి మొత్తం అంతా ఒళ్ళంతా కూడా గాయాలైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడాము. సో కంప్లైంట్ చేశామని చెప్పి కూడా చెప్పారు. స్థానికంగా రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేశామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్లో ఉన్నాము. సో ఇటు ఒకసారి మాట్లాడదాం. ఇన్స్పెక్టర్ వెంకన్న ఉన్నారు. సో హలో సార్, నిన్న ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిన తర్వాత కనీసం కన్సర్న్ లేకుండా ఆ వ్యక్తి ఆపకుండా వెళ్ళిపోవడం ఒక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పొచ్చు. సో ఎందుకు ఆ ట్రేస్ ఏమైనా చేశారా, వెహికల్ ఎవరిది ఏంటని చెప్పి? కరెక్ట్. నిన్న ఈవినింగ్ 4:20 అరౌండ్ భవానీ అనే అమ్మాయి స్కూల్కి వెళ్ళి గౌతమి మోడల్ స్కూల్ ఉంది మా ఏరియాలో, పంచవటి కాలనీ, రోడ్ నెంబర్ 9. ఆ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అన్నోన్ కార్ బ్యాక్ నుండి వచ్చి హిట్ చేసి ఆపుకుంటూ వెళ్ళిపోయారు. కంప్లైంట్ కూడా జరిగింది, కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ. యాక్సిడెంట్ కేసులో కేసు రిజిస్టర్ చేసినాం. అలా మేము సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాము. జస్ట్ వీ హ్యావ్ సమ్ క్లూస్. ఇమీడియట్గా ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చేసారు, డేటా వచ్చేస్తుంది, పట్టుకుంటాం వెహికల్. సో కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, కనీసం గుద్దిన తర్వాత ఆపకుండా రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు, చనిపోయిందేమో అనుకున్నాడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద? ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాడు పారిపోయాడు, వెరీ గుడ్. అక్కడ ఉన్న పబ్లిక్ అంత ఎందుకు ఆపలేదు వాడిని? See, everyone must feel social responsibility, then only the police can control every crime, right? వాడు ఏదో ఆపకుండా వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఉన్న పబ్లిక్ ఎందుకు ఆపలేదు? ఇట్స్ నాట్ పెద్ద రోడ్డు కాదు. సో జస్ట్ ఇట్స్ ఎ కాలనీ రోడ్డు. కాలనీ రోడ్లో రివర్ తీసుకొని పారిపోయేంత టైం దొరికిందంటే నో వన్ ఈజ్ ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ ఆపాల్సి ఉండే. మినిమం ఏంది, ఒక ఆపరా బాబు అంటే ఆపేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఆపమని చెప్పినా కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. వాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు. పక్కన జనాలన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆపితే బాగుంటుండే. సో అతన్నే కాదు, అందరూ కూడా పబ్లిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి క్రైమ్స్ అన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ విషయానికి వస్తే దొరుకుతాడు, అది ఎందుకు పారిపోయింది అనేది మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకు ఆల్రెడీ సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం, కొన్ని క్లూస్ వచ్చేసినాయి. ఆ నెంబర్ క్లారిటీ లేదు, దాన్ని డెవలప్ చేపిస్తాం. ఆ వెహికల్ మీద ఏమైనా ఇదివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, లేకపోతే హిట్ అండ్ రన్ కేసులు కావచ్చు, ఇదివరకు ఏమైనా నేర చరిత్ర ఏమైనా ఉన్నటువంటి వెహికల్గా గుర్తించారా ఏమైనా? అంటే మనకు వెహికల్ ఐడెంటిఫై అయింది, నెంబర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెంబర్ కన్ఫర్మ్ అయితే మనకు డేటా మొత్తం వచ్చేస్తుంది. ఇట్లాంటి కేసుల్లో ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? ఇన్ నార్మల్ యాక్సిడెంట్ కేసు, నెగ్లిజెన్స్ యాక్ట్ తోటి యాక్సిడెంట్ చేశాడు, ఓవర్ స్పీడ్, ఆ నెగ్లిజెన్స్ యాక్ట్ కింద పనిష్మెంట్ ఉంటుంది. అది 125 క్లాస్ ఏ బిఎన్ఎస్ అండ్ 184 MB యాక్ట్ రేషన్ నెగ్లిజెన్స్ కింద కేసు బుక్ చేసినాం. ఆ రెండింటికి కలిపి కూడా పనిష్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం 3 years నుంచి 5 years వరకు ఉంటుంది. సో రైట్, ఇక్కడ పంచవటి కాలనీలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో హిట్ అండ్ రన్ కేసుగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుమారుగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఈరోజు మధ్యాహ్నం వరకు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్రావుతో విజయ్ బిగ్ టీవీ, రాయదుర్గ్ పోలీస్ స్టేషన్.